ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీడీఏలో ఉన్న అవినీతిని మొత్తం పోగొట్టి అదే విధంగా రివ్యూ చేస్తా ఉన్నారు. వాళ్ళ గిరిజనులకు ఎలాంటి అభివృద్ధి కావాలి, అదే విధంగా ట్రైకార్ ద్వారా వాళ్లకు నిధి ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాడు. గత 2 నెలలలో ఇంకా వాళ్ళకు నిధులు కూడా ఇస్తారు. గతంలో ఎట్లా థ్యాంక్ యూ సీఎం సార్ అని ఎట్లా చెప్పారు, ఈ రోజు కూడా వాళ్ళకి ఇన్నోవాలు ఇచ్చి, అదే విధంగా బొలెరో బండ్లు ఇచ్చి, ట్రాక్టర్లు ఇచ్చి, అదే విధంగా వాళ్ళ ఉపాధి పరంగా ఆదుకోవటం కూడా జరుగుతుంది. గతంలో ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా మాట్లాడారండి? పనికిరాని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు రాజన్న దొర, దోచుకోవటం దంచుకోవటప్ప ఏ రోజు చేయలేదు. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి ఇంకొక ఆమెకి ఇచ్చారు, టిక్ టాక్ మంత్రి, ఆవిడ కూడా ఏ రోజు గిరిజనుల గురించి మాట్లాడతారు. వీళ్ళు ఇవాళ గిరిజనుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వ్యవస్థలో ఉంటే అదే విధంగా ఇక మీదట గతంలో మనం చూసినాం, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు గిరిజనులకు ఉత్తేజపరిచి వాళ్ళ హాస్టల్ గురించి హాస్టల్లో కూడా విద్య బ్రహ్మాండంగా ఉండాలని రిక్రూట్మెంట్ చేశారు. అదే విధంగా 2016 సంవత్సరంలో గిరిజనులకు నాణ్యమైన విద్య కావాలని చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ హాస్టల్ మొత్తం తీసేసి నాణ్యమైన గిరిజన గురుకులాలుగా మార్చారు. ఇది ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. అదే విధంగా గిరిజనులకు రిక్రూట్మెంట్ లేవనే ఉద్దేశంతో ఏజెన్సీలలో అదే విధంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. గిరిజనుల కోసం పాటుపడే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉంటే, అది పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే, వాళ్ళ మీద ఏదో అపవాలు తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేనిపోలే అపవాలు చేయటం అది మంచి పద్ధతి కాదు. ఇవాళ జగ్జీవన్ పథకం కింద 100 యూనిట్లు ఉంటేనే గిరిజనులకి ఉచిత విద్య ఇచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిరిజనులకు కూడా 200 యూనిట్లు ఉంటే ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు. అదే విధంగా గెలిచిన తర్వాత గిరిజనులు కూడా మీకు ఉచిత విద్యుత్ ఇయ్యం, మీరు డబ్బులు కట్టాలని 1 యూనిట్ కూడా ఫ్రీ ఇవ్వడం పాపన పోలేదు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ గిరిజనుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఇంక మీద వైఎస్ఆర్ నాయకులు గాని, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గాని లేనిపోని అపవాలు సృష్టించి గిరిజనుల మీద తప్పు సమాచారం ఇవ్వట ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావటం మంచి భావ్యం కాదని నేను కోరుచున్నాను. గతంలో మనందరం చూసినాం, ఆంధ్ర రాష్ట్రం చూసినాం, దేశం మొత్తం చూసినాం, ఒక గిరిజన మహిళలని ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశారు. గిరిజనుల మీద అక్రమ కేసులు పెట్టారు, మాట్లాడితే కేసులు. అదే విధంగా సామరస్యంగా చదువుకున్న విద్యార్థుల మీద కూడా గంజాయి కేసులు మోపారు. ఈ రోజు ఎక్కడైనా ఉందండి గంజాయి కేసులు? ఈ 7 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధంగా ఎక్కడ సమస్య, ఇప్పుడుగా దాదాపు 80% అభివృద్ధి పథకాలు సాధ్యం చేస్తా ఉంటే అది ఓర్వలేక ఈ ప్రభుత్వం నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ వాళ్ళు గంజాయి ఎక్కడ దొరుకుతుందంటే అది గత జగన్మోహన్ రెడ్డి పాలనలో అది కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. గిరిజనుల మీద అక్రమ కేసులు బనాయించుడు, మాట్లాడితే కేసులే. గంజాయి కేసు అనేది ఏంది, సారా కేసు అనేది వాళ్ళు మోయలేని కేసులు మాట్లాడుతూ అదే కేసులు. ఏంటంటే హౌస్ అరెస్టులు. ఈ రోజు ఎక్కడైనా ఉందా? ఇక మీదట వైఎస్ఆర్ నాయకుడు గాని, వైఎస్ఆర్ కార్యకర్తలు గాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అదే విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటట్టు లేనిపోని మాట్లాడితే మాత్రం అది పద్ధతి కాదని నేను కోరుచున్నాను.